చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఒక ఆమె ఒక దైవజనుడైన భర్తనే కలిగి ఉందట. జాగ్రత్త వినండి, దైవజనుడైన భర్తనే కలిగి ఉంది. దేవుని సేవ కొరకు జీవితాన్ని త్యాగం చేసి ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ట్రైనింగ్ అవుతున్న ఒక భర్త. ఆయన పెళ్ళి అయిపోయింది, బిడ్డలు ఉన్నారు. అయితే ఒక సమయం వచ్చింది, ఆయన ప్రవక్త ఉండి కూడా అప్పు చేసేసాడు. మరి ఏ పరిస్థితి తన జీవితంలో వచ్చిందో తెలియదు, కానీ ప్రవక్త ఉండి కాస్త కొంచెం తొందరపడ్డాడో లేదా దేవుని సేవకు రాకముందు అప్పు చేసేసాడో తెలియదు, కానీ చాలా బలహీనమైన సమయంలో ఆ కుటుంబం ఉంది. ఈమె పరుగున వెళ్ళి, అయ్యా దైవజనుడా, నా భర్త చనిపోయాడని చెప్పి వాళ్ళ భర్త గురించి ఎవరైతే ప్రవక్తకున్నాడో ఆ ప్రవక్త చనిపోయిన విషయాన్ని తీసుకుని వెళ్ళి ఒక దైవజనుడికి, ఎలీషా అనే దైవజనుడు చెప్తుంది, అయ్యా ఎలీషా గారు, మీ దగ్గరే ప్రవక్తగా ట్రైన్ అవుతున్న నా యజమానుడు, నా భర్త చనిపోయాడు. ఇప్పుడు తను చేసిన అప్పులు బట్టి అప్పు వాళ్ళు వచ్చి మా ఇంటిని తీసుకెళ్ళిపోతారని, నా బిడ్డను తీసుకెళ్ళిపోతారని చాలా బాధ పెట్టే మాటలు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు వల్ల తన కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందా. త్వరపడి అడుగులు వేయడం వల్ల, త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి మరణము ఎందుకు సంభవించిందో నాకు తెలియదు. నిజంగా కారణం ఏంటో కూడా బైబిల్ చెప్పట్లేదు. కానీ ఈరోజు ఒక దైవజనుడు వల్ల కుటుంబం నిరాశపడినా, ఆ కుటుంబానికి ఆ దైవజనుడు లేకపోయినా, లేదా కుటుంబంలో చాలా బాగా నడిపించే ఒక వ్యక్తి అంతవరకు ఉండి లేకపోయినా, ఇంకొక మంచి మాటలు అంటే ఇంకొక క్లియర్గా ఒక మాట చెప్పాలంటే ఆదరణ లేకపోతే ఆధారం లేకపోయినా, దేవుడు ఏం పైకి తీసుకొచ్చాడండి ఈ కుటుంబాన్ని. దైవజనుడు ఒక మాట అంటాడు, అమ్మా వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళి నీ ఎదురున్న కొంచెం నూనె ఏం చేస్తావు అంటే నీ చుట్టుపక్కల ఉన్న పాత్రలన్నీ తీసుకుని అందులో వంపి చూడు, నీవు దీవించబడతావు. అంటే నీ ఇంట్లో ఉన్న నూనె మొత్తం ఆ వీధిలో ఉన్న ప్రతి పాత్రను కూడా నింపేస్తుంది. నువ్వు వెళ్ళు, నీ అప్పంతా తీర్చి మిగతా నువ్వు ఉంచుకో అని చెప్పి ఒక మాట చెప్తాడు. ఆ మాటకు ఆమె వెళ్తుంది, మొత్తం నూనె అంతా వంపుతుంది తీసుకొచ్చి పాత్రలు. అన్ని పాత్రలు అయిపోయాక అప్పుడు ఆ నూనె ఆగిపోతుంది. ఆ గిన్నెలో ఆ కొంచెం ఆ బుడ్డిలున్న ఆ నూనె మొత్తం పాత్రలను నింపేస్తుందట. కొంచెం నూనె పాత్రలను ఎలా నింపేస్తుంది చెప్పండి మీరు? అద్భుతం అండి, అద్భుతం. మీరు చెప్పని ఈ స్త్రీ జీవితంలో ఆధారం దేవుడైపోయాడు. ఆధారం దేవుడయ్యాడు. కుటుంబ సమస్యలు లేకుండా ఉండవండి. కుటుంబంలో కలహాలు లేకుండా ఉండవు, గొడవలు లేకుండా ఉండవు, దిగులు లేకుండా ఉండదు. అలానే కుటుంబంలో భార్య భర్త పైన తోసేయడం, భర్త భార్య పైన తోసేయడం, పిల్లలపై తోసేయడం, లేకపోతే కంపెనీలు చేస్తున్న ఉద్యోగుల పైన ఆ అధికారం పైన తోసేయడం, ఇవి ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే మీరు మీ ఆధారం ఒక వ్యక్తి ఎత్తుక్కుంటున్నారు కనుకనే మీరు అలా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని పైన ప్రతి తోస్తారయ్యా నీకు అప్పగిస్తున్నాను, పరిస్థితి నాకు అనుకూలంగా లేదు నాకు తెలుసు, నీ పైన ఆధారపడుతున్నాను. ఇంకొక విషయం ఏం చేసిన ఒక మంచి పని, దేవుని దాసులు చెప్తున్న మాటని ఇప్పుడు వింటుంది. ఈ మధ్యకాలంలో మీరు అలసిపోవడానికి మొదటి కారణం మీరు దేవుని దాసులు చెప్తున్న మాట వినలే. నిజమది. మీరు చర్చ్కి వెళ్ళడం ఈ మధ్యకాలంలో సరిగా లేదు. మీరు చర్చ్ టైంలో మిగతా విషయాలు, ఈ లోక విషయాలు చేసుకొని, లేదా చర్చ్కి వస్తే ఫోన్ పట్టుకుని ఉండిపోవడము, ఇంకోటి అంటే దేవుని దాసుల్ని దేవుడు సిద్ధపరిచి పంపించిన విషయాలను మీరు వినకుండా మీరు మిగతా విషయాల పైన ఉండిపోయారు. లేదా బాగా గాఢమైన నిద్ర రావడం వలన చర్చ్లో పడుకుని పోతున్నారేమో. ఏదైనా ప్రతిదీ చూడండి, ప్రతిదీ కూడా మిమ్మల్ని ఏం చేస్తుందంటే దేవుని వాక్యం వినకుండా, దైవజనులు మీకు చెప్తున్న విషయాలు వినకుండా చేస్తుంది. ఈ ఉదయాన్న దేవుని దాసుడిగా దేవుడు నన్ను మీ ముందుకు పంపి ఉన్నాడు. ఈ మాట విన్నారు కదా, ఇప్పుడు వెళ్ళండి, బహు గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నెమ్మది కలిగి ఉండండి, దేవుని కార్యాలు మీ కుటుంబంలో జరగబోతున్నాయి. God bless you. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను.
మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని వినే దేవుని ప్రజలుగా వర్ణించండి. డిసప్పాయింట్మెంట్ ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరు రాసి ఒక రాతను ఒకరు ఎవరు చెప్పలేరు. నీవు మా జీవితపు రాతంతటిని ఎరిగిన వాడివి, మా కథలుగా ప్రతి చెప్పగల సామర్థ్యం కలిగిన వాడు నీవే. మా జీవితాన్ని కంట్రోల్ చేసే దేవుడు కనుక ఈ ఉదయం నీ బిడ్డలు ఎవరైనా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి వారి హృదయంలో దిగులుతో కూర్చుని ఉండిపోయారేమో, వారు ముందుకు అడుగులు వేయడం ఇష్టం లేక ఇక చాలు, ఇక ముందుకు వెళ్ళే నా బ్రతుకు చాలు అని చెప్పి ఆలోచిస్తూ ఏవో చెడ్డ ప్లాన్స్ కలిగి వారు ఉన్నారేమో వారి బ్రతుకు పట్ల. ఇప్పుడు యేసునామములో అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. నేను దేవుని దాసునిగా, యేసునామమున దేవుని దాసునిగా అవన్నీ నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. నీ బిడ్డలకు నెమ్మది, బహు నెమ్మది కలుగును గాక. బహుధైర్యంతో నీ బిడ్డలు నీ వైపు చూచుగాక. సమాధానంతో నీ బిడ్డలు నింపండి, ఆశీర్వాదంతో నీ బిడ్డలు నింపండి. సదా నీ పని చేయనట్లుగా వారికి కృపనివ్వండి. ఎవరు ఉన్నా లేకపోయినా నీవు ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్ళి కృపించి నడిపించబడదు. యేసునామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సమాధానంతో నింపబడండి. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళండి. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ఈ భూమి మీద నీరు ఎందుకని అంత ఎక్కువగా మనం తీసుకోవాల్సిన పని ఉంది మీకు చెప్పనా? దాని దేవుడు ఎగ్జాంపుల్గా పెడుతున్నాడు. వాక్యం అంత ఎక్కువ తీసుకోవాలని. వాక్యం తీసుకోవాలి మీరు. ఈరోజు కేవలం దేవుని మాట వినేసి వెళ్ళిపోయే వరకు కాకుండా వాక్యం ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఎలా అయితే మనం రెగ్యులర్గా భోజనం చేస్తామో, ఎలా అయితే భోజనం లేకుండా ఉండమో, అలాగనే వాక్యం లేకుండా ఉండకూడదు. మనం చదువుకోవాలి. వెళ్ళండి, ఈరోజు వాక్యంతో స్టార్ట్ చేయండి దినాన్ని. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను జీవమైనను శ్రమైనను, అది బాధ అయినను వేదనైనను కరువైనను, దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఏ స్థితిలోనైనా విడువని దేవుడు నీ దేవుడు. నా తల్లి నన్ను మరచిపోయినా